హాయ్. హలో. హాయ్. హలో. ఎక్స్‌క్యూజ్ మీ. మిమ్మల్నే మాట్లాడండి. ఎవరు నువ్వు? అయినా నీతో నేనెందుకు మాట్లాడాలి? ముందు దూరం జరుగు. ఓహ్! సారీ అండి. అయ్యో! సారీ అండి. అదేదో మిమ్మల్ని చూసి అలా అనిపిస్తుంది నాకు. సరే మీ పనేంటో చెప్పండి. ఏం లేదు. నేను మీ లవ్ స్టోరీ విన్నాను. చాలా బాధ అనిపించింది. బాధ ఏం అయ్యలేదు. చాలా ఆనందంతో మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీ గర్ల్ ఫ్రెండ్‌ని కూడా ఒకసారి చూపిస్తే లేదు. తనిక లేదు. ఏ ఏమైంది? తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు. ఏమైంది? షాక్‌లో ఉన్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు. ఇంతకుముందు నన్ను మాట్లాడొద్దని, ఇంతకుముందు నేను మాట్లాడేదని, ఇప్పుడు నువ్వు మాట్లాడలేదా? షాక్‌లో ఉన్నావు కదా, అర్థమైంది. ఇంతగా ప్రేమించిన మిమ్మల్ని వదిలేసిన తను ఏమైంది? అసలు ఏం జరిగింది? నాకు తెలియాలి. చెప్పండి. తను నేను విడిపోయిన రోజులో అప్పుడే నేను తన దగ్గర లేని సమయం చూసి తన దగ్గరకు ఒక డబ్బున్నవాడు అంటే ఒక రిచ్ కిడ్ వచ్చాడు. అతన్ని చూసి ఆమె మైమర్చిపోయింది. కానీ ఆమెకు మాట్లాడడం లేదు. కానీ వాడు మాత్రం వెతుక్కుంటూ మరీ వచ్చాడు. హాయ్, మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు ఓకే అయితే నేను మిమ్మల్ని లవ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏ మాట చెప్తే అవును కాస్తుంది. నేను ఆల్రెడీ ఇంకొకరి లవర్ని. ఓ షట్. మీలాంటి అన్నానికి ఒక లవర్ ఉండడం కామని. కానీ మీరే ఆలోచించుకొని చెప్పండి. నేను గ్రేటా వాడు గ్రేటా అనేది. వాడికి నాలా డబ్బు లేదు, నాలా రిచ్ కూడా కాదు. ఒకసారి వాడిని పక్కన పెట్టుకొని ఊహించుకొని ఎలా ఉంటామో. చూసారా ఎవరు బాగున్నారు? మీరే. నాకు తెలిసి నేను బాగుంటానని. నాతో పాటు మీరు బాగుండాలనుకుంటే నాకు 0.7 సెకండ్స్ అంటే చాలా ఇష్టం. ఆ 7 సెకండ్స్ లోపల ఆలోచించుకోండి. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక మీదటి నుంచి స్టార్ట్. 1 2 3 4 5 6 7. మీరంటేనే ఇష్టం. సారీ, మీరు లాస్ట్ టైంలో చెప్పారు. కానీ ఇట్స్ ఓకే, నేను ఒప్పుకుంటాను. మరి మీ బాయ్ ఫ్రెండ్? వాడిదే ఉంది వేస్ట్ గాడు. ఆ బండోడు అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. మొదటి నుంచి మిమ్మల్ని లవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వాడిని వదిలేసావు, తర్వాత నన్ను వదిలేవు కదా. వాడిని అసలు నేను పట్టుకుంటేనే కదండి సార్ వదిలేసేసి. వాడేదో నాకు హెల్ప్ చేసేదని ఒక హగ్ ఇచ్చాను అంతే. మీరు చూడలేదా? మీ మధ్య జరిగింది. నేను ఎలా చూస్తాను? ఓ సారీ సార్. సరే, ఇక మనం వెళ్దామా? ఒక్క నిమిషం, నా చెల్లి కూడా రావాలి. మీ చెల్లి లేదు, ఒకసారి రమ్మనండి. హలో అన్నయ్య, ఈవిడే నా వదిన గారు. ఈవిడ నేను ఒక బండోడితో తిరగడం చూశాను. ఒక బండోడు అంటే అలా డిస్రెస్పెక్ట్ చేయకూడదు, కానీ ఆయనతో నేను ఉండడం చూశాను. వదిన, మీకు ఈ లవ్ స్టోరీ ఉందా? అవును ఉంది. అది గతం, ఇది ప్రస్తుతం. వదిన, అయినా అది కొంచెం తప్పేం కాదా? తప్పేం లేదు. ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిసిన తర్వాత మీకు బాధ అనిపించట్లేదా? దేనికి బాధ? తను నన్ను ప్రేమించలేదు, ప్రేమిస్తున్నానని అనుకుంది. కానీ వాడిని మాత్రం నిజంగానే ప్రేమించాను అనుకోలేదు. నిజంగానే ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. దీనికి నాకెందుకు బాధ? నేనెందుకు బాధపడతాను? మీరు బయటికి ఇలా అంటున్నారు, కానీ లోపల చాలా బాధ ఉంది సార్. మీకు ఓకే అయితే నేను మిమ్మల్ని లవ్ చేయొచ్చా? వద్దమ్మా, వద్దు.
వద్దు కాక వద్దు. ఆల్రెడీ నేను మోసపోయాను, మళ్ళీ ఇంకొకసారి మోసపోయేంత. చెప్పండి సార్, ఎందుకు గ్యాప్ ఇచ్చారు? ఇంకా బూత్ వచ్చిందమ్మా, కట్ చేసినాను అంతే. ఇదిగో అమ్మా, ఏడు పాపు, వెళ్ళిపో నువ్వు ముందు ఇక్కడి నుంచి. What's up? Are you ready to break it down and keeping it real? Let's get ready to rumble. మీరే రండి. చాలా రిచ్గా కనిపిస్తున్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు. నేను మీ ఎక్స్ లవర్ మరదల్ని. ఓహో, మీ అన్నే నాది. అవునండి, మీకు జరిగింది చూసి నాకు చాలా బాధగా ఉంది. నాకేం జరిగిందో మీకెలా తెలుసు? మొత్తం తెలుస్తాను, అంతా తెలుసుకున్నాను. ఏం జరిగింది అసలు? ఆ రోజు ఏం జరిగిందంటే, వదినా కానీ అతను మీ ప్రాణాలు కాపాడాడు. దీనికి కూడా మీరేమి అనుకోరా? బోడిగాడు వాడేం ప్రాణాలు కాపాడాడు? ఎదవా ఒక వాడి గురించి తలుచుకుంటే నాకు బూత్ వస్తున్నాయి. అయినా వాడేంటి, నాట్లో ఏంటి? అయినా నువ్వు దీన్ని మర్చిపోవడమే మంచిది. చిన్నపిల్ల, నీకేం తెలియదు. చిన్నపిల్లనే కానీ చెడ్డ పిల్లని కాదండి. నేను వెళ్తున్నా, నాకు నేను నచ్చట్లేదు. అదండి జరిగింది. తన ప్రాణాలు నేను కాపాడాలనుకుంది తన కోసం కాదు, నా కోసం. ఎందుకంటే తనకేమైనా పర్వాలేదు అనుకున్నాను కాబట్టి, నాకేమైనా పర్వాలేదు అనుకున్నాను కాబట్టి తనను కాపాడాను. ఇప్పుడు మాత్రం నన్నే కాపాడుతున్నా. నేను ఈ సినిమా కాదురా, పక్క సినిమారా. నాకు పార్ట్ 2 తీయతండ్రా. సారీ, సినిమా కాదు, పెన్ పార్ట్ 2. నో టైటిల్, నో ఇన్స్టాల్. హలో అండి, మీరు చెప్పింది కరెక్టే. మళ్ళీ మీకు లవ్ అంటే కష్టంగానే ఉండొచ్చు. మన ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఇదెవరు? నన్ను మాత్రం లవ్ చేసి దీన్ని మాత్రం లవ్ చేస్తారా? తనంటే నాకు ఇష్టం, తనంటే నాకు కూడా ఇష్టం. నాకు మాత్రం మీ ఇద్దరు ఇష్టం లేదు. సరే అండి, నేను మీ మనసు చూసి వచ్చాను. నా దగ్గర డబ్బు ఉంది, మీ డబ్బు నాకు అవసరం లేదు. నేను మాత్రం మీ త్యాగం చూసి వచ్చాను. అయితే నేను ఇద్దరితో